హైదరాబాద్ బండ్లగూడ వైద్యులపై దాడిని నిరసిస్తూ వరంగల్లో వైద్యులు ఆందోళనకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి అసోసియేషన్ భవనం ఎదుట నిరసన తెలిపారు. వైద్యునిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారికి ఎలాంటి శిక్షలు పడతాయో అలాంటి శిక్షలను వైద్యులపై దాడి చేసిన వారికి వర్తింపచేయాలని కోరారు. దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. విధి లేని పరిస్థితి లోపల రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, 3 రోజుల క్రితం బండ్లగూడలోని ఒక పీడియాట్రిక్ డాక్టర్, అపారమైన అనుభవం, 38 సంవత్సరాల పైగా అనుభవం గల ఒక డాక్టర్ను అమానుషంగా కొట్టారు. ఒక పేషెంట్ చనిపోతే ఇది మాకు మొదటిది కాదు, చివరిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే వైద్య వృత్తి అన్నిటికన్నా గొప్ప వృత్తి. మానవ సేవే మాధవ సేవ అంటారు. దేవుడు డాక్టర్ రూమ్లో పుట్టినంటారు. అది మాటల వరకే పరిమితం చేస్తూ అదే దేవుడైన డాక్టర్ను కొన్ని పరిస్థితుల పట వారు అనుకున్నది కానప్పుడు డాక్టర్లపై భౌతిక దాడులు ఈ మధ్యన పిచ్చి పీరుతున్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. మేము దేవుళ్ళం కాదని ఎప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు అనుకున్నట్టు మీ దేవుళ్ళం కాదు, మేము మనుషులమే, వైద్య వృత్తి నేర్చుకున్న మనుషులు ఉన్నాం, అంతే తప్పితే మీ దేవుళ్ళం కాదు. దయచేసి మర్చిపోండి. మా దగ్గర అద్భుత శక్తులు కానీ అతీత శక్తులు కానీ ఇంద్రియ శక్తులు మా దగ్గర లేవు. మేము నేర్చుకున్న విద్యను మేము పేషెంట్లపై చేసి పేషెంట్ రోగాలను కాపాడడం లోపల మా ప్రయత్నం మేము చేస్తుంటాం.